ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుదాం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనము చదువుదాం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ రాయబడినటువంటి యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు యెహోవాట నీతిమంతులను ఆశీర్వదించు దేవుడు అంటండి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ప్రభు ఎవరిని ఆశీర్వదిస్తారు? లోకములో ఉన్నవారినా? లోకములో ఉంటూ అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి విరోధముగా, సంఘానికి విరోధముగా, వాక్యానికి విరోధముగా, దేవుని బిడ్డలారా ప్రభు యొక్క మార్గాలకు విరోధముగా ఆలోచించండి. అట్టి వారిని ప్రభు ఆశీర్వదించగలడా? అట్టి వారిని ఆశీర్వదించబడటకు అర్హులుగా ఉంటారా? నా దేవుని బిడ్డలారా, వాక్యము చక్కగా తేట తెల్లగా మాట్లాడుతుంది. యెహోవా ఎవరిని ఆశీర్వదిస్తాడు అని అంటే ఒక్క నీతిమంతులను మాత్రమే. హల్లెలూయా. ఒక నీతిమంతులు మాత్రమే యెహోవా చేత ఆశీర్వదించబడుతున్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుని బిడ్డలారా, మరి అటు నీతిమంతులు ఎక్కడున్నారు ఈ లోకములో? నా దేవుని బిడ్డలారా, నీతిమంతులు అని పిలువబడుతున్నటువంటి వారు మరి ఎలా మనము తెలుసుకోగలుగుతాము అని అంటే వాక్యం అంటది, నీతిమంతులు అనంటే ఆయన రక్తము చేత కడగబడిన వారండి. నీతిమంతులు అనంటే పాత రోత జీవితంలో నుంచి విడిపింపబడి ఇదిగో ఒక ప్రతిష్టవత కలిగినటువంటి జనముగా, పరిశుద్ధమైన జనముగా మార్చబడగలిగినటువంటి వారండి. నీతిమంతులు అనంటే లోకముతో రాజీ పడక నా దేవుని బిడ్డలారా లోకానికి వేరై ఉండి ప్రభు కాడిని మోయటకు నిత్యము కూడా ఇదిగో మరి మోకరించి పరిశుద్ధులతో కూడా కలిసి ఇదిగో ఆయనను స్తుతి చేయుటకు ఇష్టపడుతున్నటువంటి వారండి. ఆలోచించండి నా దేవుని బిడ్డలారా, ఇటువంటి నీతిమంతులముగా మనం కానీ బ్రతికితే ప్రభు నిశ్చయముగా అట్టి వారిని మాత్రమే ఆయన ఆశీర్వదిస్తాడు. అలా ఉన్నప్పుడు నిన్ను నన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కనుక నా దేవుని బిడ్డలారా గమనించండి, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం దిగివచ్చును అంటాడు మరి సామెతల గ్రంథములో. కనుక ఈ రోజున ఈ యొక్క వాక్యం వింటున్నప్పుడు నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు అందరూ కూడా యెహోవా చేత ఆశీర్వాదాన్ని పొందాలి అని అంటే మొదట మనము నీతిమంతులముగా మారాలి. కనుక మొదట మనం చేయవలసిన పని ఏంటంటే, అయ్యా మమ్మల్ని నీతిమంతులుగా మీరు మార్చండి, నీ రక్తముతో మమ్మల్ని నీతిమంతులుగా మార్చండి. మా దోషములు, మా అపరాధములు, మా పాపములు, మా అతిక్రమములు అన్నీ కూడా నా ప్రభా ఇదిగో మా యొద్ద నుంచి మీరు తీసివేసి ఒక నీతిమంతులుగా మమ్మల్ని మీరు మార్చి ఇదిగో ఆశీర్వాదానికి అర్హులుగా మమ్మల్ని మార్చునాయనా అని మనం కానీ ఎప్పుడైతే ఆ రీతిగా మనల్ని మనము కడుగుకొని ప్రభుకి మనం అప్పగించబడతామో నా దేవుని బిడ్డలారా గమనించండి, ఆశీర్వాదమునకు మరి మనము హక్కుదారులుగా మార్చబడతామండి. కనుక ఆ రీతిగా ప్రభు ఆశీర్వదించులాగున ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు నాయన. ఈ ఉదయకాలం ముందు నా ప్రభా మీరు మాతో మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజమే నా ప్రభా, ఇదిగో యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే అని నా తండ్రి వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభా ఇదిగో నా తండ్రి ఆశీర్వాదం కొరకు నీ బిడ్డలు ఎంతో నా తండ్రి నైనా ఎదురు చూస్తున్నారయ్యా. అయ్యా నా తండ్రి నైనా అయ్యా కుటుంబాలలో ఆశీర్వాదం కావాలని అడుగుతున్నారయ్యా. ఎదుగో నా ప్రభా నీ బిడ్డలను మీరు నీతిమంతులుగా మీరు మార్చిన ప్రభా ఆ ఆశీర్వాదాన్ని వారు పొందుకున్నట్లుగా, ఆశీర్వాదాన్ని వారు స్వతంత్రించుకున్నట్లుగా మీరు ఆశీర్వదించండి నాయన. ఈ వాక్యం విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించి కృపనిచ్చి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.